అమెరికా అధ్యక్షుడు ట్రంప్కి వ్లాదిమిర్ పుతిన్కి మధ్య జరిగినటువంటి చర్చలకు సంబంధించి పార్థసారథి పొట్లూరు గారికి సంబంధించిన ఒక కథనం చూద్దాం. కలిసి పంచుకుందాం. శిఖరాగ్ర సమావేశం వ్లాదిమిర్ పుతిన్ డొనాల్డ్ ట్రంప్ దేనిని కలిసి పంచుకుంటారు? ఉక్రెయిన్. అది ఎప్పుడో ఫిక్స్ అయింది, అమలు చేయడమే మిగిలింది. మరి అలస్కాలో సమావేశమైంది ఉక్రెయిన్ సమస్య మీద కాదా? ఆర్కిటిక్ని కలిసి పంచుకోవడానికి అలస్కాలో శిఖరాగ్ర సమావేశం జరిగింది. ఉక్రెయిన్ అనేది ఒకే ఒక్క డైవర్షన్ పాయింట్. అంతర్జాతీయ మీడియా సాక్షిగా జరుగుతున్నది, నిన్న జరిగింది, రేపు జరగబోయేది అంతా బోగస్. ఆర్కిటిక్ ప్రాంతంలో ఇప్పటివరకు ప్రపంచానికి పరిచయం లేని అరుదైన ఖనిజ సంపద ఉంది. అక్కడ పరిశోధనలు చేస్తేనే కానీ అవేమిటో ఎక్కడ ఎంత లోతులో ఉన్నాయో తెలియదు. నిజానికి హిట్లర్ బ్రతికున్న రోజుల్లో ఆర్కిటిక్ మీదనే ఎక్కువ శ్రద్ధ పెట్టాడు. ప్రపంచాన్ని జయించి ఆ తర్వాత జర్మనీ ఆధిపత్యాన్ని కొనసాగించాలంటే ఆర్యుల వద్ద వేరెవరి దగ్గర లేని టెక్నాలజీ ఉండాలని భావించాడు హిట్లర్. దానికోసం ఆర్కిటిక్ ప్రాంతంలో పరిశోధన కోసం శాస్త్రవేత్తల బృందాన్ని పంపించాడు. ఒకవైపు రెండో ప్రపంచ యుద్ధంలో తలమునకలుగా ఉన్న ఆర్కిటిక్ మీద తన దృష్టిని మరల్చలేదు హిట్లర్. శాస్త్రవేత్తలకు నిరంతరం ఆహారం, మందులు, ఇతర సప్లైస్ కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి యుద్ధం సంగతి పట్టించుకోకుండా మీ పని మీరు చేసుకోండి అంటూ చేసుకుంటూ వెళ్ళమని ఆదేశాలు ఇచ్చాడు. యుద్ధం ముగిసింది, హిట్లర్ చనిపోయాడు, జర్మనీ లొంగిపోయింది. కానీ ఆర్కిటిక్కి వెళ్లే సప్లైస్ ఆగలేదు. బెర్లిన్లోకి ముందుగా ప్రవేశించింది రెడ్ ఆర్మీ, సోవియట్. రెడ్ ఆర్మీ నాజీ సైనికులతో పోరాడుతున్న సమయంలో స్టాలిన్ పంపించిన ప్రత్యేక బృందం బెర్లిన్లో ఉన్న మిలిటరీ ల్యాబొరేటరీలోకి ప్రవేశించి అక్కడ భద్రపరిచిన బ్లూ ప్రింట్స్ని స్వాధీనం చేసుకుంటున్న సమయంలో హిట్లర్ ఆర్కిటిక్ పరిశోధన కోసం చేస్తున్న డాక్యుమెంట్ దొరికాయి. వెంటనే విషయం స్టాలిన్కి తెలియజేశారు. స్టాలిన్ ఆదేశాల మేరకు రష్యన్ శాస్త్రవేత్తల బృందం కొద్దిమంది రష్యన్ సైనికులను తీసుకుని అప్పటికే జర్మనీ నుండి ఆర్కిటిక్ వెళ్ళి సప్లైస్ ఇచ్చి వచ్చిన జర్మన్ సైనిక బృంద సభ్యులు వెంట పెట్టుకుని ఆర్కిటిక్ వైపు వెళ్తుండగా మార్గ మధ్యంలో కొంతమంది జర్మన్ సైనికులు ఎదురుపడి మంచు తుఫాన్ల వల్ల తమ బృందంలో సగం మంది చనిపోవడంతో శాస్త్రవేత్తలకు ఇవ్వాల్సిన సప్లైస్ ఇవ్వకుండానే వెనక్కి వస్తున్నట్టు చెప్పడంతో చేసేది లేక అందరూ తిరిగి బెర్లిన్ వచ్చేశారు. యుద్ధం ముగిశాక ఇంకో కొత్త విషయం వెలుగు చూసింది. అదేంటంటే ఆర్కిటిక్ పరిశోధన చేస్తున్న జర్మన్ సైంటిస్టులకి రక్షణగా కొంతమంది జర్మన్ సైనికులు అక్కడ ఉండేవాళ్ళు. కానీ ప్రతి 15 రోజులకు ఒకసారి వాళ్ళు వెనక్కి వచ్చేస్తారు. మరో బృందం సైనికులు అక్కడికి చేరుకోగానే హిట్లర్ చనిపోయిన సంగతి కానీ జర్మనీ లొంగిపోయిన సంగతి కానీ ఆర్కిటిక్ క్యాంప్లో ఉన్న సైనికులకి తెలియదు. తమకు రిలీవ్ ఇవ్వాల్సిన సైనికులు ఎంతకీ రాకపోవడంతో క్యాంప్లో ఉన్న సైనికులు వెనక్కి వస్తున్న సమయంలో మనుష్య సంచారం ఉన్న చోటకు వచ్చిన తర్వాతే జర్మన్ సైనికులకు తెలిసింది జర్మనీ లొంగిపోయిన సంగతి. దాంతో వాళ్ళు జర్మనీలోకి వెళ్లకుండా తలా ఒక దిక్కుకు పారిపోయారు. అలా హిట్లర్ ఆర్కిటిక్ పరిశోధన విషయం మరుగున పడిపోయింది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత హిట్లర్ ఆర్కిటిక్ పరిశోధన మీద పలు కథనాలు ప్రచారంలోకి వచ్చినా వాటికి నమ్మదగ్గ ఆధారాలు లేవు. ఆర్కిటిక్లో గ్రహాంతరవాసుల స్థావరాలు ఉన్నాయని, అప్పుడప్పుడు గ్రహాంతరవాసులు ఆర్కిటిక్ ప్రాంతంకు వచ్చి వెళ్తుంటారనే ప్రచారం ఇప్పటికీ జరుగుతూనే ఉన్నది. అయితే ఏవో అన్ఐడెంటిఫైడ్ ఆబ్జెక్ట్స్ ఆర్కిటిక్ మీద ఎగరడం అనేది నిజం. ఆర్కిటిక్ మంచుఖండం అడుగున మంచినీటి జలాశయం ఉంది. అది 1000 ఏళ్ల వరకు ప్రపంచం మొత్తానికి అవసరమయ్యే మంచినీటిని ఇవ్వగలదు అనేది కూడా నిజమే. అయితే మరో ప్రమాదం కూడా ఉంది. అది అసలు మానవ జాతికి పరిచయం లేని ప్రమాదకరమైన బ్యాక్టీరియా కూడా మంచు కింద ఉంది. పొరపాటున ఆ బ్యాక్టీరియా కనుక బయటకు వస్తే అంతు చిక్కని వ్యాధులతో మానవ జాతి అంతరించిపోతుంది. ఆర్కిటిక్ మంచుఖండం కింద విలువైన ఖనిజ సంపద ఉంది. కానీ వాటిని వెలికి తీయడం అమెరికా ఒక్కదాని వల్ల సాధ్యం కాదు. దానికోసం రష్యా సహకారం అవసరం ఉంది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఆర్కిటిక్ మీద సోవియట్ యూనియన్, అమెరికాలు సమాన హక్కులు ఉండేట్టుగా ఒప్పందం చేసుకున్నాయి. సోవియట్ యూనియన్ హయాంలోనే మంచు పలకాలను చీల్చుకుని వెళ్ళగలిగే షిప్పులను తయారు చేసింది. ప్రస్తుతం రష్యా వద్ద 2 భారీ ఐస్ బ్రేకర్లు ఉన్నాయి. అవి మాటిమాటికి ఇంధనం నింపుకొని అవసరం లేకుండా అణు రియాక్టర్లతో నడుస్తాయి. ఒక్కో ఐస్ బ్రేకర్లో ఉండే అణు రియాక్టర్తో 1,00,000 మంది ఉండే చిన్న పట్టణానికి నిరంతరాయంగా 3 ఏళ్ల పాటు విద్యుత్ సరఫరా చేయొచ్చు. సో ఆర్కిటిక్లో ఉండే అరుదైన ఖనిజాలను వెలికి తీయడంలో రష్యా అవసరం ఉంది అమెరికాకి. ఒకసారి గత ఫిబ్రవరి నెలలో ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ వైట్ హౌస్లో ట్రంప్తో సమావేశమైనప్పుడు ట్రంప్ ఆవేశంగా యూ హ్యావ్ నో కార్డ్స్ అన్న సంగతిని గుర్తు చేసుకుంటే అర్థమవుతుంది అసలు ఉక్రెయిన్ మీద జెలెన్స్కీకి ఏమాత్రం అధికారం లేదనే ధోరణిలో ట్రంప్ ఆ మాట అన్నాడని. అప్పటికే అంటే ట్రంప్ అధికారంలోకి రాకముందే ఒక నిర్ణయానికి వచ్చేశారు. గత చరిత్రలోకి వెళ్తే పుతిన్, ట్రంప్లు మంచి స్నేహితులు అన్న విషయం అందరికీ తెలుసు. ఎందుకంటే శిఖరాగ్ర సమావేశంలో ఏం తేల్చారు? జస్ట్ రష్యా మీద ఉన్న ఆంక్షలను తొలగించమని పుతిన్ డిమాండ్ చేశాడు. బహుశా ట్రంప్ త్వరలో ఆంక్షలు సరళిస్తాడు. అలా జరగకపోతే జెఫ్రీ ఇప్స్టీన్ ఫైల్స్ తాలూకు సమాచారం పుతిన్ బయటికి తీస్తాడు. అఫ్కోర్స్ పుతిన్, ట్రంప్ల మధ్య ఆర్థిక లావాదేవీలు బోల్డ్ జరిగాయి. గతంలో ట్రంప్ అధ్యక్ష పదవికి నామినేట్ 2014 ముందు కాకముందు నుండే పుతిన్తో అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ట్రంప్ రష్యా పర్యటనకు కూడా వెళ్ళాడు అధ్యక్షుడు కాకముందు. జెఫ్రీ ఇన్ఫ్రీన్ ట్రంప్తో సన్నిహితంగా మెలుగుతున్న రోజుల్లో ఇన్ఫ్రీన్ రష్యన్ ఒలిగార్చ్లతో జరిపిన ఆర్థిక లావాదేవీలు దేనికోసం జరిగాయన్న వివరాలు బయటకు వచ్చేస్తాయి. అందుకే అంత టీవీగా అలస్కాలు అడుగుపెట్టాడు పుతిన్. నిన్నటి శిఖరాగ్ర సమావేశ పడావిడి చూస్తే పుతిన్ అమెరికా పర్యటనకు వచ్చినట్టుగా లేదు, ట్రంప్ రష్యా పర్యటనకు వచ్చినట్టుగా ఉంది. అన్నట్టు అలస్కాలోని యాంకరేజ్ పట్టణంలో పుతిన్, ట్రంప్ల మధ్య సమావేశం జరిగింది. అలస్కాలోని ఈ పట్టణం ఉన్న ప్రదేశం ఒకప్పుడు రష్యాలో అంతర్భాగంగా ఉండేది. 1967లో అప్పటి రష్యా జాతి చక్రవర్తి అలస్కాని $7.2 మిలియన్ అమెరికాకి అమ్మేశాడు. అలస్కా నుండి ఫర్
ఉన్ని రష్యాలోకి వస్తుండేది. వాతావరణం అనుకూలించక రష్యా నుండి అలస్కాకి ప్రయాణం కష్టంగా ఉండే రోజులే. మరోవైపు బ్రిటన్ తన సామ్రాజ్య విస్తరణలో భాగంగా అలస్కాను ఆక్రమిస్తుందనే భయంతో అమెరికాకి అమ్మేసింది రష్యా. అబ్రహాం లింకన్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో రష్యా అలస్కాను అమ్మేసింది. అప్పట్లో రష్యా అమెరికా మధ్య సంబంధాలు బాగానే ఉండేవి. నిన్నటి పుతిన్ ట్రంపుల సమావేశం జరిగిన యాంకరేజ్ పట్టణం ఒకప్పటి రష్యన్ భూభాగం. అఫ్కోర్స్ 1867 నుండి నిన్నటి వరకు రష్యన్ పొలిటికల్ లీడర్ ఎవరో కూడా యాంకరేజ్లోకి అడుగుపెట్టలేదు. 1867 తర్వాత నేను అధ్యక్షుడి హోదాలో యాంకరేజ్లోకి అడుగుపెట్టాడు. పుతిన్ ట్రంప్ మధ్య చర్చల కోసం 7 గంటల సమయాన్ని కేటాయించారు, కానీ అది 2 గంటల్లోనే ముగిసిపోయింది. ఇంతకీ చర్చల్లో ఏం సాధించారు? శిఖరాగ్ర సమావేశం అనేది పేరుకే కానీ సాధించింది శూన్యం. పుతిన్ ఆధిపత్యం స్పష్టంగా కనబడింది. చర్చల కోసం వేదిక ఎక్కడ ఉండాలి అని పుతిన్ స్వయంగా నిర్ణయం తీసుకుంటే దాన్ని ట్రంప్ ఆమోదించాడు. చర్చలంటూ జరిగితే అవి జెలెన్స్కీ, యూరోపియన్ యూనియన్ నాయకులు లేకుండా జరగాలని పుతిన్ మొదట్టుండి అంటున్నాడు. అదే జరిగింది. పుతిన్ అలస్కాలో ట్రంప్తో సమావేశం అయ్యింది ఉక్రెయిన్లో తన మిలిటరీ ఆపరేషన్ ఆపడానికి కాదు. ట్రంప్కి ఆర్కిటిక్ ఖనిజ సంపద ఆచి చూపి భారత్ మీద విధించిన 50% టారిఫ్స్ని ఏకపక్షంగా తొలగించడానికే సమావేశమయ్యాడు. 3 లేదా 4 వారాల్లోపే ట్రంప్ భారత్ మీద విధించిన టారిఫ్స్కి 5%కి తగ్గించడం లేదా పూర్తిగా ఎత్తివేయడం జరుగుతుంది. ప్రోటోకాల్ ప్రకారం ఆతిథ్య దేశ అధ్యక్షుడు చర్చల అనంతరం మీడియాతో సమావేశమై విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తాడు. కానీ అలస్కాలో ముందు పుతిన్ విలేకరులతో మాట్లాడిన తర్వాత ట్రంప్ మాట్లాడాడు. ఇది ప్రోటోకాల్కి విరుద్ధంగా జరిగింది. అంటే పుతిన్ ఎంతలా ఆ సమావేశాన్ని డామినేట్ చేశాడో అర్థం చేసుకోవచ్చు. వెస్ట్రన్ మీడియాలో ఇదే విషయం మీద చర్చలు జరుగుతున్నాయి. అంటే ట్రంప్ ఎందుకు అలా పుతిన్ ముందు మోకరిల్లాడు అంటూ. బహుశా జెఫ్రీన్ ఫైల్స్ విషయంలో ట్రంప్ మెడ మీద కత్తి వేలాడుతోంది అని పుతిన్కి తెలుసు. ఒకవేళ అధ్యక్షుడి హోదాలో ట్రంప్ మేనేజ్ చేసిన పుతిన్ దగ్గర ట్రంప్ దోషాన్ని నిర్ధారించగలిగే ఆధారాలు ఉన్నాయని ట్రంప్కి తెలుసు.